జిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. భారత అంతరిక్ష ప్రయోగన కేంద్రం శ్రీహరికోట నుంచి నేడు సాయంత్రం 5:35 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. మొత్తం 27.5 గంటల పాటు కౌంట్ డౌన్ ఉంటుంది. వాతావరణాన్ని అంచనా వేయడం, విపత్తు నిర్వహణకు సేవలు వాడుకోవడం వంటి వాటి కోసం ఇస్రో అభివృద్ధి చేసిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు జిఎస్ఎల్వి F-14 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఇక ఈ రాకెట్ 19 నిమిషాల్లోగానే నిర్ణీత అంతరిక్ష కక్షకు చేరేలా శాస్త్రవేత్తల ప్రణాళిక రూపొందించారు. ఇస్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ల సాయంతో మూడేసి చొప్పున గగన్యాన్కు సంబంధించిన 7 పరీక్షలు చేస్తుంది. కాగా జిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ తో ఈ రాకెట్ ను రూపొందించారు. ఇక భారత్ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు జిఎస్ఎల్వి రాకెట్లు అవసరమయ్యాయి. ఇక ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జిఎస్ఎల్వి రాకెట్లను ఇస్రో పూర్తి స్థాయిలో నిర్మిస్తుంది. ఇక నేడు నింగిలోకి జిఎస్ఎల్వి రాకెట్ ను ప్రయోగించబోతున్నారు. జిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి అయితే కౌంట్ డౌన్ కొనసాగుతుంది. సాయంత్రం 5:35 దీన్ని రాకెట్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నేడు నింగిలోకి జిఎస్ఎల్వి రాకెట్ ను లాంచ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. రైట్ మాధవి, అయితే ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లా అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 రాకెట్ ను నింగిలోకి పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఏదైతే ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఇవాళ సరిగ్గా సాయంత్రం 5:35 ఈ రాకెట్ ప్రయోగాన్ని కూడా చేపట్టబోతున్నారు. దీని ద్వారా ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఏదైతే జిఎస్ఎల్వి F-14 రాకెట్ కూడా ఈ ఇన్సాట్ 3DS అనే ఒక ఉపగ్రహాన్ని కక్షలోకి తీసుకోబోతోంది. మొత్తం 2275 కేజీల బరువు కలిగినటువంటి ఇన్సాట్ 3DS ఉపగ్రహం భూమిపైన ఉన్నటువంటి విపత్తులు, అదేవిధంగా భూమి సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ, అదేవిధంగా వాతావరణాన్ని అంచనా వేయడం కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ లో 23 ఉపగ్రహాలను కక్షలోకి శాస్త్రవేత్తలు పంపించున్నారు. ఇన్సాట్ 1 నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఇన్సాట్ 3DS వరకు కూడా దాదాపు 23 ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించారు. వాటిలో దాదాపు 10 వరకు కూడా ఇంకా సర్వీస్ లోనే ఉన్నాయి. మిగిలినటువంటివి దానికి సంబంధించినటువంటి కాల పరిమితి కూడా అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గతంలో పంపించినటువంటి ఇన్సాట్ 3D, అదేవిధంగా ఇన్సాట్ 3DR లోకి కొనసాగింపుగా ఇప్పుడు ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని పంపిస్తున్నట్లుగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా వెల్లడించారు. దీంట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఏదైతే 6 ఛానల్ ఇమేజెస్, అదేవిధంగా 19 ఛానల్ సౌండ్స్, మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్ ను అమర్చినటువంటి శాస్త్రవేత్తలు వీటిని నింగిలోకి పంపించారు. నిన్న మధ్యాహ్నం 2:05 నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 27:30 గంటల పాటు నిర్విరామంగా కౌంట్ డౌన్ ను ముగిసిన అనంతరం షార్లోని 2వ ప్రయోగ వేదిక పై నుంచి కూడా దీనికి సంబంధించి నింగిలోకి రాకెట్ ను కూడా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లయితే ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ప్రయోగ సమయంలో దాదాపు 420 టన్నుల బరువుతో కూడా ఈ జిఎస్ఎల్వి F-14 రాకెట్ నింగిలోకి పోబోతోంది. ఇటు జిఎస్ఎల్వి Mark 2 సిరీస్ లో ఇది 16వ ప్రయోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇన్సాట్ కి సంబంధించినటువంటి సిరీస్ లో వరుసగా కూడా దిగ్విజయంగా దూసుకు వెళ్తున్నాయి. 1-2 ఉపగ్రహాలు మినహా మిగిలినటువంటి అన్ని కూడా వాతావరణ పరిశోధనల కోసం పూర్తి స్థాయిలో కూడా నింగిలో పంపించినటువంటి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఇటు భూమి పైన చోటు చేసుకుంటున్నటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా భూమి ఇటు సముద్ర ఉపరితలాల పైన ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ విపత్తులు ఎప్పుడైనా సంభవిస్తాయా దానికి సంబంధించి ముందస్తుగానే సమాచారాన్ని ఇచ్చే విధంగా ఈ ఇన్సాట్ అనే ఒక ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ఏడాదిలో జరిగేటటువంటి మూడో ప్రయోగానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇప్పటికే ఇస్రో పూర్తి చేసింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ తో పాటు శాస్త్రవేత్తలు, డైరెక్టర్లు అందరూ కూడా షార్కి చేరుకున్నారు. షార్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేసిన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మధు. రైట్, థాంక్యూ మురళి.